హలో వ్యూవర్స్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకు అంత కీలకం, ఎందుకు అంత ఉత్కంఠ భరితంగా ఉంటుంది అనే విషయం ఈ మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ 10 ఓవర్లు అంటే పవర్ ప్లే ఆడే 10 ఓవర్లు దాదాపుగా మ్యాచ్ అంతా కూడా ఇండియా వైపు సాగుతుంది అనిపించింది. ఎప్పుడైతే రోహిత్ శర్మ 25 పరుగుల వద్ద అవుట్ అయ్యాడో అప్పటి నుంచి కాస్త అందరిలో టెన్షన్ మొదలైంది. అయితే మళ్ళీ క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ ఫామ్ను అందిపుచ్చుకున్నాడు. అదేవిధంగా గిల్ వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తూ అలా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే అనుకోని రీతిలో అర్బర్ వేసినటువంటి ఒక అద్భుతమైన బాల్కి గిల్ అవుట్ అయ్యాడు, బౌల్డ్గా అవుట్ అయ్యాడు. సో అసలు ఆ బాల్ ఎలా వచ్చిందో కూడా అర్థం, అంటే అంత అద్భుతమైన బాల్ అది, ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. మళ్ళీ ఒక్కసారిగా ఇప్పుడు అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. సో 102 పరుగులు అయినాయి 18 ఓవర్లు, ఇంకా పరుగులు సాధించాల్సింది. బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు ఇంకా ఆడేవాళ్ళు, కాకపోతే ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్సే మనకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఎప్పుడు కూడా అత్యంత రసవత్తరంగా మారుస్తుంటాయి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఈ మ్యాచ్లో కూడా కొనసాగుతుంది. సో అటు ఆడియన్స్ కావచ్చు, ఇటు ప్లేయర్స్ కావచ్చు, అందరిలోనూ టెన్షన్. అయితే ఎస్పెషల్ ఈ మ్యాచ్ చూడడానికి చాలామంది విఐపీస్ కూడా స్టేడియంలో ఉన్నట్టు మనకు విజువల్స్ ద్వారా తెలుస్తోంది. సో మొత్తానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఆల్రెడీ పాకిస్తాన్ 241 పరుగుల టార్గెట్ని ఇండియా ముందుంచింది. అయితే ఛేదనలో బాగానే సాగుతుంది అనుకున్న సమయంలో అటు రోహిత్ శర్మ ఇటు గిల్ ఓపెనర్స్ ఇద్దరు పెవిలియన్కి చేరడంతో మ్యాచ్ మళ్ళీ రసకందాయంగా మారింది. మరి ఎలా ఉండబోతుంది, ఇంకా ప్లేయర్స్ అయితే ఉన్నారు, కానీ బౌలింగ్ కూడా చాలా పాకిస్తాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది. మిడిల్ ఓవర్స్లో ఇండియా బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సో మ్యాచ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. అందులో ఒకటే ఉత్కంఠ, ఏం జరగబోతుందని. ప్రతి బాల్ కూడా లాస్ట్ ఓవర్లో అయితే ఏ విధంగా టెన్షన్గా ఉంటామో అంతే టెన్షన్గా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. అటు టీవీలకు అతుకుపోయిన వాళ్ళు కావచ్చు, మరొక వైపు స్టేడియంలో ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఎందుకు అనుకుంటా, బహుశా నాకు తెలిసి ఈ రెండు దేశాలు దాయాదుల పోర్ అనేది అంత రసవత్తరంగా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఫామ్లో ఉన్నటువంటి ఇద్దరు బ్యాట్స్మెన్, అంటే కోహ్లీ కొంచెం ఫామ్లోకి వస్తున్నా, శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. మరి చూడాలి అటు కోహ్లీ ఇటు అయ్యర్ ఆ బాధ్యతను భుజాల మీదకు ఏ విధంగా ఎత్తుకుంటారో చూడాలి మరి.